హాయ్ ఎవ్రీవన్. ఆహ్, ఈ వీడియోలో మనం ప్రస్తారాలు, సంయోగాలు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ సంబంధించిన బేసిక్స్ నేర్చుకుందాం. దాని తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఈ పర్ముటేషన్, కాంబినేషన్ అంటే ప్రస్తారము, సంయోగం అనేది మీరు 10థ్ క్లాస్ దాకా ఎక్కడ కూడా చదువుండరు. అది యాక్చువల్‌గా 11థ్ క్లాస్‌లో ఉంటుంది. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉండొచ్చు. బట్ మామూలుగా సీబీఎస్ఈలో ఉంటుంది గానీ, ఎస్ఎస్‌సిలో వాటిలో నాకు తెలిసి ఇంటర్మీడియేట్‌లో అయితే ఎక్కడ కనపడకపోవచ్చు. రైట్. కానీ సంభావిత చేయడానికి ఖచ్చితంగా పర్ముటేషన్, కాంబినేషన్ ఖచ్చితంగా అవసరం. సో, మీరు ఏదైతే ఆహ్, ప్రాబబిలిటీ నేర్చుకుంటారో, ప్రాబబిలిటీ తర్వాత దానికి అప్లికేషన్ పార్ట్ వెళ్ళినప్పుడు సంభావిత చేసేటప్పుడు ఖచ్చితంగా పర్ముటేషన్, కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అందుకని నేనేమంటానంటే ముందు మీరు ఆహ్, ఈ బేసిక్స్ ఇయన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం ప్రాబబిలిటీ చేద్దాం. రైట్. సో, లెట్ అస్ స్టార్ట్ చాప్టర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ప్రస్తారాలు, సంయోగాలు. నౌ మామూలుగా ప్రస్తారము అనంటే మీకు జనరల్‌గా అంటే ఇది మరీ ఆహ్, థియరీగా అని అంటుంది గానీ, వాస్తవానికి పెద్ద విషయం కాదు. ఈ పర్ముటేషన్ ఇంగ్లీష్‌లో ఈ పర్ముటేషన్ అంటేనే దట్ ఈస్ నథింగ్ బట్ అరేంజ్‌మెంట్ అని. అమరిక. అరేంజ్‌మెంట్. అరేంజ్‌మెంట్. పర్ముటేషన్ అంటే అరేంజ్‌మెంట్. అమరిక అని చెప్పొచ్చు. మార్చడం. అంటే అమరిక అన్నప్పుడు ఏం అమరుస్తామంటే సపోజ్ షెల్ఫ్‌లో మనం షెల్ఫ్‌లో ఆహ్, బుక్స్ అమర్చవచ్చు. బుక్స్ అమర్చవచ్చు. లేదా ఒక లైన్‌లో ఒక పద్ధతి ప్రకారం బాయ్స్ అండ్ గర్ల్స్‌ని కూర్చోబెట్టొచ్చు. ఒక వరుసలో కూర్చోబెట్టొచ్చు. కదా! రైట్? సో, ఇవన్నీ అమరికలంటారు. ఏ పద్ధతిలో కూర్చోబెడుతున్నాం అనేది దట్ ఈస్ రైట్. సో, వరుసగా కూర్చోబెడుతున్నామా? లేదా కొన్నిసార్లు అసలు సర్క్యులర్‌లో కూడా కూర్చోబెట్టొచ్చు కదా! రైట్. సో, బాయ్స్, గర్ల్స్ మేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలా కూర్చోవచ్చు. సో, ఇవన్నీ ఇలాంటి అమరికలు వచ్చినప్పుడు మనము ప్రస్తారము అని అంటాం. పర్ముటేషన్ కాన్సెప్ట్ దాన్ని వాడతాం. రైట్. మీరు అమరికల గురించి అంటే పాయింట్ ఈస్ దట్ కాంబినేషన్స్, పర్ముటేషన్స్ 2 ఫస్ట్ ఇది నేర్చుకున్న తర్వాత ఇదంతా బానే ఉంటది. కాంబినేషన్స్ కూడా నేర్చుకున్న తర్వాత కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిద్దనమాట. ఆ కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు యాక్చువల్‌గా. ఎందుకంటే ఎగ్జామ్ హాల్‌లో మీకు దీనికి పెద్ద తేడా మీకు కనపడదనమాట. సో, అందుకని మీరేం చేస్తామంటే మనం ఇప్పుడు 2 చదువుతాము. 2 కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో తీసుకొనెళ్ళి అక్కడి నుంచి క్లారిఫికేషన్ తెచ్చుకుందాం. రైట్? సో, మై పార్ట్ ఈస్ నౌ ఇన్ని అమరికలు లేదా అరేంజ్‌మెంట్ అని చెప్తాము. అరేంజ్‌మెంట్స్. ఐ విల్ రైట్ దిస్ వన్. అరేంజ్ చేయడం. మేబీ ఇంకా వర్డ్స్ ఉన్నాయి. సో, దట్ ఈస్ క్యాట్. క్యాట్ అనే వర్డ్ దాంట్లోని అక్షరాలు ఎన్ని వివిధ రకాలుగా మనం అమర్చవచ్చు అంటారు. మీనింగ్ ఉన్నా లేకపోయినా. రైట్. సో, ఇట్లాగా వర్డ్స్ మీద అడుగుతారు. లేదా వాళ్ళు వీళ్ళు ఒక ఒక రోలో కూర్చున్నప్పుడు, ఒక వరుసలో కూర్చున్నప్పుడు అడుగుతారు. లేదంటే బుక్స్ షెల్ఫ్‌లో పెట్టినప్పుడు అడుగుతారు. ఇలాంటియన్నీ ఉంటాయి. సో, బట్ పాయింట్ ఈస్ దట్ ఆహ్, నౌ మీకు ఈ పాయింట్ అర్థమైనట్టే. అరేంజ్‌మెంట్ అనేది దట్ ఈస్ ఎ సింపుల్ ఒక అమరిక అనుకుందాం. మరిప్పుడు దీనికొద్దాం. ఈ కాంబినేషన్ అంటే ఏంటి? రైట్. సో, ఐ విల్ మేక్ దిస్ వన్. ఆహ్, ఈవెన్ కాంబినేషన్ అప్పుడు మీకు ఆహ్, ద మెయిన్ పార్ట్ ఈస్ దీన్ని సంయోగాలు అంటే కాంబినేషన్ అంటే దానికి బెటర్ ఏంటంటే దీన్ని ఒక గ్రూప్, గ్రూప్ రైట్? గ్రూప్ అని గ్రూప్ అంటే సమూహము. గ్రూప్ రైట్? సమూహము. దీనికి చక్కటి వర్డ్ సమూహము.
లేదా ఎంపిక. ఎంపిక. ఎంపిక చేసుకోవడం. ఈ 2 వర్డ్ సమూహము లేదా ఎందుకంటున్నా అంటే సమూహంలో మరి ఎలాగైనా ఉండొచ్చు. సమూహం అంటే ఒక జనాల సమూహం అని అంటాము. లేదా ఆహ్, మేబీ ఒక ఆహ్, ఆహ్, జంతువుల సమూహం అంటాం. జంతువుల సమూహం అంటే వరుసగా నించుంటాయా? నిల్చోవు గదా! సో, వరుసగా నించుంటేనేమో అరేంజ్‌మెంట్ ఇది. వరుసగా నించుంటే అరేంజ్‌మెంట్. మరి ఎట్లా పడితే అలా ఉంటే సమూహం అంటే చాలన్నమాట. మరి సమూహం అనేది ఇప్పుడు ఈ సమూహంలో అమరిక అనేది ఒక పద్ధతి అయ్యుండొచ్చు. అది మనం తర్వాత తెలుసుకుందాం. రైట్. ముందైతే ఈ రెండిటికి క్లోజ్ రిలేషన్ ఉంటది. ఆ తర్వాత చెప్తాను. బట్ సమూహము లేదా ఎంపిక. ఎంపిక ఎందుకు అంటున్నామంటే ఇక్కడ సమూహం మీకు అర్థమైంది. కానీ ఎంపిక అంటే అర్థం ఏంటంటే మీరు ఆహ్, ఒక క్రికెట్ టీమ్ సెలెక్ట్ చేయాలి. 15 మందిలో మనకి ఒక 11 మందిని సెలెక్ట్ చేయాలి. మరి నలుగురిని పక్కన పెట్టాలి. నలుగురిని ఎన్ని విధాలుగా పక్కన పెట్టొచ్చు. లేదా ఉన్న 11 మందిని ఎలా సెలెక్ట్ చేయొచ్చు అనేది దట్ ఈస్ ఆల్సో అది ఎంపిక అవుతుంది. సెలక్షన్. ఎంపిక దట్ ఈస్ నథింగ్ బట్ సెలక్షన్. ఓకే. దెన్ మరి ఇంకా ఉన్నాయి. చెప్పండి ఇంకేమున్నాయి? రైట్. లెట్ అస్ సీ ఆహ్, సే దట్ ఈస్ ఆ! ఇక్కడ ఆహ్, ఐదుగురు, ఐదుగురు పురుషులు మరియు నలుగురు స్త్రీలుంటారు. రైట్ అనుకుందాం. వీళ్ళలో మనం ఇప్పుడు ఒక పనికి పిలిచాము. దాంట్లో ఒక పురుషుడు ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలుండాలి. మనకలా రైట్ ఒక కూలి పనికి పిలిచాము. మరి ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు చాలు మనకి. అన్నప్పుడు ఐదుగురిలో ఒక పురుషుడు ఎలా వస్తాడు? ఎన్ని రకాలుగా మనం ఎంపిక చేయొచ్చు? అమర్చవచ్చా? అమర్చడం గాదిక్కడ. రైట్. అర్థమైంది గదా! సో, ఐదుగురిలో ఒకడిని ఎలా ఎంపిక చేయొచ్చు? నలుగురు స్త్రీల్లో ఇద్దరిని ఎలా ఎంపిక చేయొచ్చు? ఇలాంటి వర్డ్స్, ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మీరు వాడాల్సిందేంటి? కాంబినేషన్. రైట్. సో, కాంబినేషన్ ఈస్ ఒక పెద్ద మంచి కాన్సెప్ట్. రైట్. సో, దీన్ని మీరు అస్సలు కొంచెం జాగ్రత్తగా వన్ బై వన్ మీరు తెలుసుకోండి. అంతే తప్ప డోంట్ గో మచ్ ఇంటు ద కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ క్లారిటీ కోసం ఆహ్, మళ్ళీ వినండి వీడియోని. ఓకే. అంతే తప్ప నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళే ముందు ఓన్లీ ఇప్పుడు ఇదంతా అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఐ విల్ రైట్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ రైట్. ఓన్లీ వన్ థింగ్ ఈస్ ఆహ్, ఐ విల్ రైట్ దిస్ వన్ యాస్ హియర్. ఆహ్, నేనిప్పుడు ఇంకా ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ దిస్ ఈస్ సింపుల్‌గా చెప్పండి ఇప్పుడు. పర్ముటేషన్ అంటే జస్ట్ ఒక అమరిక మాత్రమే. ఓకే. ఇది ఒక అరేంజ్‌మెంట్ అమరిక. ఓకే. ఇక్కడ అమరిక. సంయోగం అంటే కాంబినేషన్ అంటే ఇది ఒక సమూహం. ఎంపిక. సమూహం లేదా ఎంపిక. ఓకే. ఎన్నుకోవడం. 10 మందిలో 10 మంది ఉంటారు. దాంట్లో కంటెస్టెంట్స్ ఉంటారు. అందులో ఇద్దరిని ఎన్నుకోవాలి. వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అన్నప్పుడు ఎంపిక చేస్తాం. అలాగని అమరిక వాళ్ళని అమర్చుకుంటూ చేయొచ్చు కూడా. అది కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు వీటిలో 2 క్లోజ్ రిలేషన్ ఉంటాయి గానీ, 2 పద్ధతులు వేరే ఉంటాయి. రైట్. ఇప్పుడు నౌ ప్రస్థానంకి ఇప్పుడు నేను దీనికి మామూలుగా నోటేషన్ పి అని రాస్తారు. పి అని రాస్తారు. దీనికేమో నోటేషన్ కాంబినేషన్ సి ఉంది కాబట్టి పి అని రాస్తారు. చూద్దాం అది తర్వాత. ముందు ఒక బేసిక్ క్వెషన్ తీసుకొని దాన్ని బట్టి మనము సబ్జెక్ట్ నేర్చుకుందాం. రైట్. సో, లెట్ అస్ డూ దిస్ వన్. యాహ్! చూడండి క్వెషన్ చూడండి. 3 వివిధ వస్తువులు ఏబి మరియు సిలు అన్నిటిని కానీ లేదా ఏదైనా రెండిటిని కానీ లేదా ఏదైనా ఒక వస్తువును తీసుకొని ఎన్ని వివిధ రకాల అమరికలు సాధ్యపడతాయి? గమనించండి. అంటే కేవలం గమనించమని చెప్పాను. అంటే మీరు సాధన చేస్తే ఓకే ఫైన్. రైట్. ట్రై చేయండి అసలెలా ఉంటాయనేది. అంటే అసలు ముందు ఇక్కడ ఎన్ని వివిధ వస్తువులున్నాయండి? మొత్తం మనకున్న వస్తువులు టోటల్‌గా 3 ఉన్నాయి. ఏంటయి? ఏ, బి, సి.
3 వస్తువులున్నాయండి. లెటర్స్ అనుకుందాం. వాటిని లెటర్స్ అనుకుందాం. మరి వీటిలో అన్నిటిని తీసుకోమంటున్నాడు. లేదా ఆ! కొన్నిటిని కానీ, ఏదైనా ఓకే. రెండిటిని గాని. సో, ఇక్కడ 2, 2 కానీ అంటాం. లేదా ఆ! ఏదైనా ఒక వస్తువుని తీసుకొని ఎన్ని వివిధ రకాల అమరికలు సాధ్యపడతాయి. ఏదైనా ఒక వస్తువునన్నా. అంటే 3 తీసుకోవచ్చు ఒకేసారి. ఒకేసారి మీరెలా ఎలాన్నా తీసుకోవచ్చు. అన్నిటిని అంటే 3 ఉన్నాయి ఇక్కడ. సో, సో 3 ఆల్ ఆల్ 3 అన్నీ రావాలి. 3 రావాలి. ఓకే. సో, దట్ ఈస్ ఆల్ ద 3 3 లేదా ఆల్ ద 3 అని రాస్తే దట్ ఈస్ బెటర్. రైట్. ఆల్ ద 3 అని రాసుకుందాం. ఆల్ ద 3. నెక్స్ట్ ఏదైనా 2 ఎనీ 2 ఏదైనా రెండిటిని ఎనీ 2 అనొచ్చు. లేదా ఏదైనా ఒక వస్తువు ఎనీ వన్ రాసుకో. మరి ఆల్ ద 3 ముందు చూద్దాం. ఈ సిట్యుయేషన్ ఎలా ఉందో చూద్దాం. తర్వాత ఎనీ 2 అనేది చూద్దాం. ఈ 3 సిట్యుయేషన్స్ ఉన్నాయి. ముందు అన్నీ తీసుకుందాం. అన్నీ తీసుకుందాం అనంగానే కొంతమంది ఆల్రెడీ మీరు ఆన్సర్ చెప్పేస్తున్నారు. 3 ఫ్యాక్టోరియల్ 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని చెప్పేస్తారు. ఫ్యాక్టోరియల్ నొటేషన్ అనేది తర్వాత నేను తర్వాత మాట్లాడతాను. ముందు 6 వేస్ 3 ఇంటూ 2 6 వేస్ అని చెప్తారు. ఎలాగా అంటే వాళ్ళు చెప్తారు. లెట్ అస్ సీ ఎలా చేద్దాం మనం మామూలుగా అమరుద్దాం. ఫస్ట్ ఏనే ఉంచి ఫస్ట్ ఏ ఉంచి తర్వాత బి తర్వాత సి పెడదాం. ఫస్ట్ ఏనే ఉంచి బీసీని కొంచెం మారుద్దాం. ఏసీబీ అన్నమాట. అదే మరి ఇప్పుడు బిని ముందు తీసుకొచ్చి ఏసీని అలా రాద్దాము. అలాగే బి ఉంచి మళ్ళీ వీళ్ళిద్దరిని కొంచెం మార్చు. మళ్ళీ సి తీసుకొస్తే సి, ఏబి అని పెట్టుకొని మళ్ళీ వీళ్ళిద్దరిని మార్చేద్దాం. సి ముందే ఉంచేసి బి. ఇవన్నీ అన్నీ డిఫరెంట్ అమరికలనమాట. అరేంజ్‌మెంట్స్ అంతే కదా! మరి ఇంతకంటే ఏదన్నా వస్తదా మళ్ళీ? ఇంకేం రాదు. చూడండి అంతా ట్రై చేయండి. మొత్తం కలిపితే మొత్తం అమరికలు ఎన్ని సాధ్యపడ్డాయంటే 6 అమరికలు సాధ్యపడ్డాయి. 6 వివిధ రకాలు ఇవి. ఎక్కడ ఏది కూడా ఎక్కడ ఏది కూడా సేమ్ లేదు. చూసారా? సీఏబీ ఎక్కడన్నా ఉందా? లేదు. అంటే ఏతో స్టార్ట్ అయ్యాయి 2, బితో స్టార్ట్ అయ్యాయి 2, సితో స్టార్ట్ అయ్యి 2. సో, ఇన్ని అమరికలున్నాయి. మరి ఇప్పుడు 6 వేస్ అన్నాం. ఆర్ 6 అరేంజ్‌మెంట్స్ అని చెప్పాలి. మరి ఇప్పుడు రెండోదనుకోండి. ఎనీ 2 ఏదైనా రెండిటిని, ఏదైనా రెండిటిని అవును కదా! సో, ఏదైనా రెండిటన్నప్పుడు చెప్పండి ఇప్పుడు ఎన్ని రావచ్చు? మీరంటారు కొంతమంది 6 అనరు. అందరూ 3 అంటారు, 2 అంటారు. ఆ! రైట్. సో మెనీ ఆన్సర్. దీనికి కూడా చూడండి ఒకసారి ఎన్నొస్తాయి చూడండి. ఏబీసీ అంటే ఏబీ ఏదైనా 2 తీసుకొని చేయాలి. ఏబీ, బీఏ వేరే అమరిక, సేమ్ అమరిక. బీఏ అనేది డిఫరెంట్. కాబట్టి బీఏ నెక్స్ట్ ఏబీ తీసుకున్నామంటే బీసీ తీసుకుందాం. బీసీ మళ్ళీ సీబీ దీంట్లో ఇంటర్నల్ చేంజ్. ఇంకోటి ఏముంది కాంబినేషన్ ఏసీ దాని ఇంటర్నల్ చేంజ్. సి ఎన్నొచ్చినాయండి? ఎన్నొచ్చినాయి? ఇది కూడా ఎన్నొచ్చినాయి? 6 వచ్చినాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలా అంటే ఎన్ని ఆల్ 3 అన్నప్పుడు అన్నీ వస్తున్నాయి. ఎనీ 2 అన్నప్పుడు కూడా ఒకటొస్తుంది. అంటే ఒకటి తగ్గినా కూడా అన్నీ ఒక్కటి తగ్గినా అన్నిటి మీద అన్నిటిని తీసుకున్న ఎన్నైతే వస్తున్నాయో ఒక్కటి తగ్గినా కూడా అన్నీ వస్తున్నాయని అర్థం. ఓకే. లెట్ అస్ సీ. నెక్స్ట్ ఎనీ వన్. ఇప్పుడు ఎవరో ఒకరిని తీసుకోవాలి. ఒకళ్ళని తీసుకుంటే సెలక్షన్ ఏం తీసుకుంటాం? ఒకటి సెలక్షన్ లేదా బి తీసుకుంటాం లేదా సి తీసుకుంటాం. అంతే కదా! ఇదంతా సింపుల్‌గా ఇదండి మెయిన్ అమరికలు. ఇన్ని రకాల అమరికలు. ఇంతకంటే వేరే అమరికలు సాధ్యపడతాయా? లేదు. తీసుకుంటే 3 తీసుకోవాలి. లేదన్నా 2 తీసుకోవాలి. లేదన్నా 1. ఆ! రైట్. నౌ ఏది తీసుకోకపోవడం కూడా అదొక అమరిక యాక్చువల్‌గా. నథింగ్.
అనేది కూడా ఒక అమరిక అనమాట. రైట్? ఓకే. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైందనుకుంటాను. ఇప్పుడు దీన్ని ఈ అమరికలని ఇట్లా ఈ పద్ధతిలో మనం నేర్చుకున్న దాన్ని అమరికలని ఏమంటాము? ప్రస్తారము అంటాం. ప్రస్తారము అంటాము. రైట్? సో, దాన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి సీ ప్రతిదీ నోట్స్ క్వెషన్స్ రాసేటప్పుడు కరెక్ట్‌గా నోట్స్ రాసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే ఫాలో అవ్వండి. రైట్? సో, లెట్ అస్ స్టార్ట్ అవర్ the main definition of this one. Well, చూడండి ఇక్కడ. సో, ఇందాక క్వెషన్‌లో మనం ఈ ఆల్ ద 3 అన్ని అనుకున్నాం. మొత్తం 6 వచ్చినాయి. ఎనీ 2 వచ్చేసి అవి కూడా 6 వచ్చినాయి. ఇవి వచ్చేసి 3 వచ్చినాయి. ఎప్పుడు ఇదంతా? ఇప్పుడు ఇదంతా ఇదంతా ఒక్కొక్కటి తీసుకున్నాం. ఈ 2, 2 ఇదైనా 2 తీసుకున్నాం. ఇది అన్నీ తీసుకున్నాం. రైట్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి చూడండి ఒకసారి ఒక డెఫినిషన్ ఇచ్చిన విభిన్న వస్తువులలో విభిన్న వస్తువులు ఎన్నున్నాయి వస్తువులు? 3 ఉన్నాయి. కొన్నిటిని గాని కొన్ని ఇట్లాగా ఏదైనా ఒకటి ఈ 2 కొన్ని లేదా అన్నిటిని కానీ అన్నిటిని కూడా ఎలా తీసుకొని వాటి వల్ల ఏర్పరచగలిగిన విభిన్న అమరికలను ప్రస్తారాలు అనాలి. చూడండి. సో, ఈ కొన్నిటిని గాని అన్నిటిని గాని తీసుకుంటే అవుతుంది. మరి దీన్ని ఏ పద్ధతిలో దీన్ని మనం రాస్తాము అంటే దీనికి ఎన్ అనేది మొత్తం కాబట్టి ఎన్ ఎన్ పర్ముటేషన్ ఆర్ అని రాస్తాం. ఎన్‌పిఆర్ అని రాస్తాం. మరి ఎన్‌పిఆర్ అని రాస్తాము. ఎన్‌పిఆర్ విలువ ఎంతంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ గురించి ఇప్పుడు చెప్తాను. ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో, ఇది ఫార్ములా అన్నమాట. ఫార్ములా కొంచెం అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే వచ్చేస్తుంది. సింపుల్‌గా మనం దీన్ని క్యాలిక్యులేషన్ కూడా చేద్దాం. ఇది ఈ ఫార్ములా ఏదైతే ఉందో అది పర్ముటేషన్ సంబంధించింది. పి అంటే ప్రస్తారము అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఇది ప్రస్తారం సంబంధించిన మాత్రమే యాక్చువల్ బై ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే. జస్ట్ ఒక 10 నిమిషాలు ఈ క్లాస్‌లో 10 నిమిషాలు గుర్తుపెట్టుకుంటే తర్వాత ఆటోమేటిక్‌గా మన పద్ధతిలో రాసేద్దాం. ఇప్పుడు నేను మీకు మొత్తం అసలు ఈ ఫ్యాక్టోరియల్ అనే మాట ఎందుకు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఒకసారి ఫ్యాక్టోరియల్ అనేది తెలుసుకొని దెన్ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు కమింగ్ టు ద పార్ట్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే మనము రిపీటెడ్‌గా 3 నుంచి తక్కువ 1 దాకా మల్టిప్లై చేసుకుంటాం. అంటే రిపీటెడ్ మల్టిప్లై 3 ఇంటూ 2 ఇంటూ 1 అది ఎంతన్నా అవనివ్వండి. అలా చేసుకుంటూ పోవాలి. 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత? మరి 4 ఫ్యాక్టోరియల్ ఎంత అనంటే 4 నుంచి 1 దాకా 4 2 ఇంటూ 1 సో దట్ ఈస్ 12 4 3 12 12 2 24 24 24 ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఉన్న దాన్ని 4 ఫ్యాక్టరీని 4 తర్వాత 3 ఫ్యాక్టరీలు కదా! అంతే కదా! 4 అంటే 3 ఫ్యాక్టరీలు ఆల్రెడీ పైన ఉంది రెడీగా ఉంది కాబట్టి ఇంకా 4 ఇంటూ 6 అని డైరెక్ట్ చెప్పేయచ్చు కదా! చెప్పండి. అది చెప్పినా వస్తుంది. కిందది తెలుసు కాబట్టి పెద్దది వెళ్ళేటప్పుడు ఇప్పుడు చెప్పండి 5 ఫ్యాక్టర్‌ని 5 ఫ్యాక్టర్‌లన్నీ మొత్తం రాయాల్సిన పని లేదు. మనకు తెలుసు ఇట్ ఈస్ 5 ఇంటూ తర్వాత 4 ఫ్యాక్టోరియల్. ఆల్రెడీ 4 ఫ్యాక్టరీల్ ఉంది ఎంత 24 ఉంది కాబట్టి ఇది 24 అన్నమాట. ఇది 24 ఎంత 120. ఈ పద్ధతిలో మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. ఆరో ఫ్యాక్టరీల్ అంటే 5 ఫ్యాక్టరీల్ ముందు తెలియాలి. 6 ఫ్యాక్టరీల్ అంటే 6 ఇంటూ 120 దట్ ఈస్ 720. అలాగే 7 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ ఈస్ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ 720 అంతే కదా! 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ చూడండి ఒకసారి ఎంతవుతుంది? 2040. ద సేమ్ వే నౌ 8 ఫ్యాక్టోరియల్ చెప్పండి. 8 ఇంటూ 5040 అంటే 40,300. అంటే ఇది అంత అవసరం లేదనుకోండి చెప్తున్నా. బట్ సింప్లీ క్యాలిక్యులేషన్ పార్ట్. ఇప్పుడు మనం 2 ఫ్యాక్టర్‌లు మర్చిపోయాం. 2 ఫ్యాక్టర్‌లు ఎంత? 2 ఫ్యాక్టోరియల్ ఈస్ 2 ఇంటూ 1 దట్ ఈస్ ఓకే.
1 ఫ్యాక్టోరియల్ ఎంత? 1 ఫ్యాక్టోరియల్ ఎంత? 1 ఇంటూ 1 1 అయిందిగా. మరి 1 ఫ్యాక్టోరియల్ 1 అయితే 0 ఫ్యాక్టోరియల్ ఎంత? 0 ఫ్యాక్టోరియల్ ఎంత? అంటే ఫార్ములాలో వస్తుంటది. మనం ఇప్పుడు అవసరం లేదనుకోని, బట్ 0 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే అందరూ 0 అనుకుంటారు. లేదా 1. సో, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అంటే 0 ఫ్యాక్టోరియల్ 1 అసలు 0 అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు 1 ఎట్లా వస్తదంటే, ఇందాక మీకు చెప్పాను గదా! ముగ్గురినన్నా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం చేసేటప్పుడు ఇ ఇట్లా ముగ్గురినన్నా చేస్తాం. ఇద్దరినన్నా చేస్తాం. ఒకళ్ళనన్నా చేస్తాం. ఎవరిని గూడా చేయకపోవడం కూడా సెలక్షనే గదా! ఎవరిని చేయకపోవడం కూడా ఒక సెలక్షనే గదా! ఎవరు లేకుండా ఉండడం అనేది గూడా అది గూడా ఒక పద్ధతే అన్నమాట. అది గూడా ఒక పద్ధతే. అదొక అమరికే. రైట్. సో, అందుకని జీరో ఫ్యాక్టరీలు ఎవరు లేకుండా ఉండడం గూడా అదొక అమరిక అని జెప్పేసి మనకి దీంట్లో ఇలా ఈ పద్ధతిలో మనకి చెప్పడం జరిగింది. ఫర్ షూర్. సో, ఇదండి ఫ్యాక్టరీలు ఇప్పుడు మీకు అర్థమైంది నాకు తెలిసి. ఫ్యాక్టరీలు వాట్ ద ఫ్యాక్టరీలు. రైట్. నౌ లెట్ us గో విత్ ద ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కొన్ని క్వెషన్స్ 2, 3 క్వెషన్స్ చేద్దాం. జస్ట్ దీనికి సంబంధించి ఒక వర్డ్స్ పదాలను తీసుకొని లెట్ us స్టార్ట్. ఓకే. దాంట్లోకి వెళ్ళే ముందు మనం అసలు ఇందాక మనం అనుకున్నాం కదా! ఎన్‌పిఆర్ అని అనుకున్నాం కదా! ఫార్ములా. మరిప్పుడు ఆ ఎన్‌పిఆర్‌కి ఏ పద్ధతిలో మనం ఇక్కడ చేయాలి చెప్పండి? ఎన్‌పిఆర్‌ని ఎలా ఇక్కడ ఈ క్వెషన్‌కి ఈ క్వెషన్‌లోనే మనం అన్నీ నేర్చేసుకోవచ్చు. ఎన్‌పిఆర్‌లో ఎన్ అనేది ఎంతండి? ఎన్ అనేది మొత్తం ఎన్ని వస్తువులు? ఏబీసీ కాబట్టి 3 వస్తువులు. సో, ఈ క్వెషన్‌లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3. హ్మ్. మరి 3 సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఆల్ ద 3. మరి ఆర్ అనేది ఏందంటే ఈ పర్టిక్యులర్ సెలక్షన్ అన్నమాట. ఆల్ ద 3 అన్నీ తీసుకున్నాం. అన్నప్పుడు ఇక్కడ ఆర్ ఎంత అవుతది? అన్నీ తీసుకున్నప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతది. ఆ! మరి ఎనీ 2 ఇక్కడ ఆర్ ఎంత అవుతది అప్పుడు సెలక్షను? 2 అవుతది. 2, 2 తీసుకుంటాం. ఇక్కడ మరి ఎనీ 1 అన్నప్పుడు అక్కడ సెలక్షన్ ఎంత? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. అండర్‌స్టూడ్? సో, ఎన్‌పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చెప్పండి ఈ పద్ధతిలో అన్నీ తీసుకునే పద్ధతి అయితే ఎన్ వచ్చేసి ఎంత? 3. పి యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. మరి ఆర్ ఎంత? ఆర్ ఎంత? 3. సో, ఈ ఆల్ ద 3 దానికి ఆన్ ద ఫార్ములాట్ 3p3. ఇక్కడ ఎనీ 2 అనే దానికి ఎంత? 3p 3p అండ్ దిస్ వన్ ఈజ్ ఎంతది? 3p1 ఆల్ చేంజ్ పైన అన్నీ కూడా టోటల్‌గా పైన అన్ని ఈజ్ ఈక్వల్ టు 3 అని ఉంటాయి. కానీ కింద మాత్రం మన సెలక్షన్ బట్టి మారిపోతా ఉంటాయి. దిస్ ఈజ్ ఇంతేనండి. ఇది ఈ ఫార్ములాను కూడా ఎంత సింపుల్‌గా సింపుల్ చేయొచ్చనేది ఈ కాలిక్యులేషన్ పార్ట్ ఇప్పుడు నేను చేసిన తర్వాత అప్పుడు మనం ముందుకెళ్దాం. ఓకే. సో దట్ మీకు ఫార్ములా బేస్డ్ వస్తది. లాజికల్‌గా నేర్చుకోవాలి. ఫార్ములా బేస్డ్ వస్తది. కొన్ని కొన్ని సార్లు ఆహ్, మీరు లాజికల్ బేస్‌లోనే 2 రకాలుగా చేయొచ్చు. ఫార్ములా బేస్డ్ ఒకటి చేయొచ్చు. ఓకే. అన్ని అన్ని చెప్తాను. ఓకే. వన్ బై వన్ లెట్ us నౌ మరి ఈ ఫ్యాక్టోరియల్ ఈ కాన్సెప్ట్ ఎలాగా? 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎన్‌పిఆర్ అంటే ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఏదో రాసాం ఇందాక. ఏంటది? పిఆర్ టు ఫ్యాక్టోరియల్ మైనస్ ఆర్. ఇప్పుడు దీని డీటెయిల్స్ కొద్దిగా ఎలా తెలుసుకోలేదు. నేను సింపుల్‌గా ఒక పద్ధతి చెప్తాను. ఇప్పుడు దీన్ని 3p2 అనంటే మీరు మామూలుగా 3 ఇంటూ 3 ఇంటూ ఈస్ ఎన్ని సార్లు కింద కింద ఎన్ని నంబర్‌లు కనబడితే అన్ని సార్లు మల్టిప్లై చేయాలి. డిక్రీజింగ్ ఆర్డర్. ఎందుకు చేస్తున్నామంటే లెట్ అస్ ఎందుకు ఆ డౌట్ కూడా ఎందుకు మనకి. రైట్. సో లెట్ అస్ ముందు ఇది ఎలా రాయాలి? 3p2 ఎలా రాయాలి? లెట్ అస్ టేక్ దట్. 3p2 ఎలా రాస్తాం? ఇక్కడ ఫార్ములా ప్రకారం 3 ఫ్యాక్టోరియల్ సర్చ్ చేసేసి తర్వాత n మైనస్ హాఫ్ అంటే 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. మైనస్ హాఫ్ 3 మైనస్ 2. యాక్చువల్స్ కూడా మనకు అవసరం. 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ కొంచెం ఎక్స్పాండ్ చేయండి. 3 ఇంటూ 2 ఇంటూ అది. 3 మైనస్ 2 అంటే 1 ఫ్యాక్టోరియల్. కదా! సో 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇస్ ద ఆన్సర్ ఫైనల్లీ. 3 ఇంటూ 2 ఎంత రానివ్వండి అది ఆన్సర్. ఇప్పుడు 3p3 రాద్దాం చూద్దాం ఏం చేద్దాం. 3p3 రాస్తే ఏమైంది? 3p3 ఈస్ 3 ఫ్యాక్టోరియల్.
బై ఎట్లా చెప్పాలి n ఆర్ n ఫ్యాక్టర్ బై n మైనస్ r 3 మైనస్ 3 3 మైనస్ 3 ఫ్యాక్టర్ 3 మైనస్ 3 ఫ్యాక్టర్ అంటే ఎంత దట్ ఈస్ 0 ఫ్యాక్టర్ కదా సో 3 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టర్ మరి ఇందాక చెప్పుకున్నాం 0 ఫ్యాక్టర్ అంటే ఎంత 1 ఓకే 1 బై ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ మీన్స్ 3 ఇంటూ 2 అగైన్ మనకు ఆన్సర్ 3 ఇంటూ 2 ఇంటూ 1 వచ్చింది చూడండి పైది కింద కొంచెం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ బాగుండాలి 3p2కి ఆన్సర్ 3 ఇంటూ 2 ఇంటూ 1 3p3 కూడా ఆన్సర్ 3 ఇంటూ 2 ఇంటూ కొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు దట్ ఈస్ 3p1 అయితే ఎట్లా వస్తుంది ఇది తీసేద్దాం 3p1 సో లెట్ us do that one ఇక్కడ మీకు టోటల్గా 3p1 కూడా చేసేసామంటే మనం లెట్ us కంప్లీట్ దేర్ 3p1 కూడా చెప్పండి త్వరగా 3p1 is 3 factorial by 3 minus 1 is 2 factorial direct asset that is 3 factorial means 3 into 2 into 1 ఇది కొంచెం విచిత్రంగా ఉంది చూడండి ఒకసారి 3 into 21 by 2 into 1 ఓకే ఇక్కడ 2 into 1 వచ్చింది అంటే ఈ 1 1 క్యాన్సిల్ అయిపోయి 2 2 క్యాన్సిల్ అయిపోయి 3 ఓకే నౌ ద కేస్ ఈస్ ఇప్పుడు ఈ 3p1 3p2 ఇవన్నీ కూడా ఇవి ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి 3p2 అన్నప్పుడేమో 3 ఇంటూ 2 ఇంటూ 1 3p3 ఏమో 3 ఇంటూ 2 ఇంటూ యాక్చువల్గా 3 ఇంటూ 2 ఇంటూ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ 1 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 3 ఇంటూ 2 అని చెప్పాలి ఓకే 3 ఇంటూ 2 అని మామూలుగా కొంచెం అబ్జర్వేషన్ చేస్తే చూడండి 2 2 క్యాన్సిల్ 3 ఇక్కడ 3p1 వచ్చేసి 3 2 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 3 మిగిలిపోయింది ఇక్కడ 3p21 సారీ 3p2 3p3 సారీ ఇక్కడ 0 ఫ్యాక్టర్ మీన్స్ 1 సో 3 ఇంటూ 2 ఇంటూ 1 డైరెక్ట్ చేస్తున్నాం ఇక్కడ 1 1 క్యాన్సిల్ అయిపోయి 3 ఇంటూ 2 ఇక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 1 వస్తుంది ఓకే ఇప్పుడు మీకు ఈ దీనికంటే ఇంకొంచెం బెటర్గా మనము కొంచెం చిన్న ప్రాక్టీస్ చేస్తే దెన్ వీ కెన్ గెట్ ద క్యాలిక్యులేషన్స్ ఈజీలీ లెట్ us do that one. ఇప్పుడు గమనించండి దీంట్లో మెయిన్ థింగ్ క్యాలిక్యులేషన్ పార్ట్లో 5p3 చేద్దాం 5p3 చేస్తే హౌ గోస్ 5p3 అంటే 5 ఫ్యాక్టోరియల్ 5 మైనస్ 3 ఎంత 2 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ 5 2 ఫ్యాక్టోరియల్ చూడండి is 5 into 4 expand చేద్దాం 5 into 4 into 3 into 2 into 1 by 2 into 1 కదా 2 into 1 ఈ 2 into 1 ఈ సెట్ సో ఇది క్యాన్సిల్ అయిపోతాయి మిగిలేదంతా 5 into 4 into 3 4 into రైట్ ఇప్పుడు ఇంకొకటి 7p2 చేద్దాం 7p2 అంటే 7 2 7 minus 2 7 is 7 factorial by 7 minus 10 7 factor అంటే ఇప్పుడు చూడండి 7 into 6 into ఇంకా 5 అంటే 5 into అంటే 5 factorial అప్పుడు దాకా 5 factorial by ఇక్కడ 5 factorial this is 5 factorial 5 factorial ఫైనల్ మిగిలినంత into ఇప్పుడు మీరు ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ సింపుల్ అబ్జర్వేషన్ ఇది ఒక్కటి చేస్తే చాలు 5p3కి ఇక్కడ చూడండి 5p3 అంటే ఖచ్చితంగా 5తో స్టార్ట్ అయ్యి 3 నెంబర్స్ మల్టిప్లై చేయాలి 3 నెంబర్స్ మల్టిప్లై 5 into 4 into 3
7p20 ఎన్ని నంబర్స్ మల్టిప్లై చేయాలి? 2 నంబర్స్ మల్టిప్లై చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 7 నుంచి స్టార్ట్ చేయాలి. డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ 7 ఇంటూ అంతే కదా! ఇప్పుడు చెప్పండి. నౌ సిన్స్ యూ గాట్ ద ఐడియా. ఇప్పుడు చెప్పండి. 5, 5 ఈ 3 అండ్ 5p2 అంటే 5p2 అంటే ఏం చేయాలి? 5 నుంచి స్టార్ట్ చేసి ఎన్ని ఎలిమెంట్స్? 2 ఎలిమెంట్స్. 2 నంబర్స్. 5 ఇంటూ 4 దట్స్ ఆల్. అదంతా నా 7 to say that is 8p3 అంటే ఎంత? 8 into 3, 3 times 8 మరి ఇప్పుడు నెక్స్ట్ 10 into 4p1 ఎంత? 1 కాదు 4తో స్టార్ట్ చేసి ఒకసారి నెంబర్ అంటే 4p1 ఉంటుంది 4a దెన్ 3p3 ఎంత? 1 కాదు 3 నుంచి స్టార్ట్ చేసి 3 ఎలిమెంట్స్ రాయాలి అంటే 3 into 3 నుంచి స్టార్ట్ చేసి 3 times 3 into 2 into 1 అంటే అర్థం ఏంటి? 3 ఫ్యాక్టర్ రాయడం అనమాట. అంతే కదా! సో 3p3 is 3 factorial. Oh, okay. If 3p3 is 3 factorial, then definitely ఇదంతా నోట్స్ మీరు నోట్స్ రాసుకోండి. నోట్స్ అంతా రాసుకోండి. దెన్ విల్ గో టు దట్ ఈస్ 2p2 చెప్పండి. 2p2 ఎంత? 2p2 is 2 factorial. The same way మళ్ళీ 2p2 is a 2 factorial. That is 4p4 అంటే ఎంత? డైరెక్ట్గా 4 ఫ్యాక్టరియల్ రాయాలి. 4p4 అంటేమో 4 ఫ్యాక్టరీలో 4p1 అంటేనేమో 4 ఓకే దెన్ 1p1 ఎంత? 1 3p3 3 ఫ్యాక్టరీ రైట్. సో దిస్ ఇస్ ఇట్ ఇంతేనండి. ఈ క్యాలిక్యులేషన్ ఇంకా ఇవన్నీ మధ్యలో ఇవంతా ఏదైతే ఉన్నాయో ఇవంతా తీసేయచ్చు. ఇదంతా ఇంకా మనకు అనవసరం. ఓన్లీ ఫార్ములా 5p3 అంటే ఎన్నిసార్లు? 5 నుంచి 3 సార్లు. 7p2 అంటే 7 నుంచి 2 సార్లు. నెక్స్ట్ 3p3 అంటే 3 నుంచి 3 సార్లు అంటే 3 ఫ్యాక్టరీ. దట్స్ ఆల్ రైట్. ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇప్పుడు క్వశ్చన్స్‌లోకి వెళ్దాం. ఓకే. చూడండి క్వశ్చన్. క్యాట్ పదములోని అన్ని అక్షరాలను ఉపయోగిస్తూ ఎన్ని వివిధ పదాలను ఏర్పరచవచ్చు? క్యాట్ పదంలోని అన్ని అక్షరాలను ఉపయోగిస్తూ అని ప్రత్యేకంగా చెప్పారు. చెప్పకపోయినా కూడా మీరు తీసుకోవాల్సింది అదే అన్నమాట. ఓకే. సో మీరు అన్ని అక్షరాలు క్యాట్ పదంలోని అన్ని అని పక్కన పెట్టినా కూడా క్యాట్ పదంలోని అక్షరాలను ఉపయోగిస్తే ఎన్ని వివిధ పదాలు ఏర్పరచవచ్చంటే నేను కొన్ని తీసుకుంటానంటే కుదరదు. అన్నీ తీసుకోవాల్సిందే. ఇక నేను ప్రత్యేకంగా చెప్పాను అంతే. రైట్. సో క్యాట్‌లో అన్ని తీసుకోవాలి కాబట్టి ఎన్ని అక్షరాలు మొత్తం 3 అంటే n = 3. n = 3 మీ r = కూడా సెలక్షన్ ఎంత తీసుకోవాలి? అన్ని 3 తీసుకోవాలి. మొత్తం 3లో 3 తీసుకోవాలి. కాబట్టి 3p3 అన్నమాట. 3p3 డైరెక్ట్‌గా ఆన్సర్ ఎంత? 3p3 అంటే 3 ఫ్యాక్టోరియల్ నేర్చుకున్నాము. అప్పుడు ఆన్సర్ 6. లేదా మీరు ఇందాక మనం ఏబీసీ రాసినట్టు క్యాట్‌ని టీఏటీ క్యాట్, టీతో మళ్ళీ టీఏ ఇలా అన్నీ కూడా రాయొచ్చు. రైట్. ఇది ద ఒరిజినల్ పర్ముటేషన్స్ ఎన్ని అని కూడా చెప్పొచ్చు. ఇంకొకటి లాజికల్‌గా ఒకటి చెప్తాను. సో అది కూడా మీరు నేర్చుకోండి. అప్పుడప్పుడు అది కూడా కొన్నిసార్లు ఈజీగా మనం ఆన్సర్‌ని డిటర్మైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్యాట్ పదంలోని అక్షరాలన్నీ ఉపయోగిస్తూ అన్ని అక్షరాలు ఎన్ని అక్షరాలు మొత్తం? 3 అక్షరాలు. అంటే 3 ప్లేసుల్లో మనం పెట్టాలి ఆ వర్డ్స్‌ని. అంతే కదా! ఆ లెటర్స్‌ని 3 దీంట్లో పెట్టాలి. అంటే ఈ మూడిట్లో ఇప్పుడు సీఏటీ అని పెడతాం. అంటే ఫస్ట్ దాంట్లో పెట్టడానికి ఛాన్స్ ఎన్ని ఉన్నాయంటే ఈ అన్న పెట్టొచ్చు. సి అన్న పెట్టొచ్చు. ఏ అన్న పెట్టొచ్చు. ఈ అన్న పెట్టొచ్చు. కాబట్టి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 3. మరి ఒకటి పెట్టేసామనుకోండి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది ఇప్పుడు. ఒకటి ఫిల్ అయిపోయింది. అంటే సి అని పెట్టేసామనుకోండి ఒకటి. సి కానీ ఏదో ఒకటి పెట్టేసామనుకోండి. మరి రెండో దాంట్లో ఫిల్ అవ్వడానికి ఇంకా మన దగ్గర చాయిస్‌లు ఎన్ని ఉన్నాయంటే ఒకటి పోయింది ఆల్రెడీ. ఏదో ఒకటి పోయింది కాబట్టి మిగతాయి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2 చాయిసెస్.
ఇంక తర్వాత 3, తర్వాత 2 ఆ తర్వాత ఫైనల్‌గా ఎంతుంటది? లాస్ట్‌లో ఇంకొకటి మిగిలితే అది. ఇక్కడ ఇలాంటి ఛాన్స్ ఉన్నప్పుడు ఎన్ని వివిధ రకాలంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. సో, దట్ ఈస్ 6 డిఫరెంట్ వేస్‌లో మనం ఈజ్ లాజికల్ వే ఆఫ్ ఈ ఫార్ములా బేస్డ్ 3P3 అనేది ఫార్ములా బేస్డ్. ఇది యాక్చువల్‌గా ఉన్న పర్ముటేషన్. ఇది చిన్న చిన్న వాటికి సాధ్యపడదు గానీ అన్నిటికి సాధ్యపడదు. ఫార్ములా అనేది అప్పుడప్పుడు కూడా దాదాపు 90% ఇది కూడా కిందది కూడా కొన్ని వాటిలో మనం చేస్తాం. కొన్ని వాటిలో చేయడానికి ఛాన్స్ ఉంది. సో, ఈ 2 నేర్చుకోవడానికి మీరు మీరు రెడీగా ఉండండి. ఓకేనా? సో, దీస్ 2 వెరైటీస్. కొన్ని చోట్ల ఇది చెప్తుంటాను. కొన్ని చోట్ల ఇది. ఓకే. సో, లెట్ అస్ స్టార్ట్. అర్థమైందనుకుంటాను. నౌ యూ ట్రై ద నెక్స్ట్ క్వెషన్ మీరు చేయండి ఇప్పుడు. జస్ట్ సీ దిస్ వన్. బెంచ్ పదములోని అక్షరాలను వివిధ పదాలు. బెంచ్. ట్రై చేయండి. దెన్ ఆ తర్వాత మళ్ళీ వీడియో చూద్దాం. రైట్? సో, ఇప్పుడు నేను బెంచ్ కాబట్టి కొన్ని పదాలు అన్ని తీసుకోవాలా? కొన్ని తీసుకోవాలి. ఇది తీసుకో. సో, ఇక్కడ చూడండి రకాల ఉన్నాయి కాబట్టి రాయొచ్చు. అన్ని తీసుకొని చేస్తాం. కన్వర్ట్ చేయండి. కేవలం 4 తీసుకోవాలనుకోండి. ప్రస్తుతానికి 5P బేసిక్ అనేది. మళ్ళీ ఒకసారి లాజికల్‌గా 5 ఫ్యాక్టోరియల్ అంటే ప్రాబ్లమ్. తర్వాత మీరు 2 బెంచ్ దాన్ని ఎలా బేస్ వాల్యూస్ బేసిస్‌లో ఫస్ట్ ప్లేస్ ఛాన్స్ ఉంటాయి. తర్వాత ఆ తర్వాత సో 5 అందుకని ఇదొక పద్ధతిని కాబట్టి ఫ్యాక్టర్ నోటేషన్ పెట్టి చూద్దాం. సో, ఇది కొంచెం పెద్దదనంగానే నువ్వు కూడా చేయొచ్చు నువ్వు. ఓకే. ఒక చిన్నది ఒకటి చేసేసి దెన్ విల్ ప్రొసీడ్ టు ద కాంబినేషన్. ఒక దెన్ హియర్ జస్ట్ దిస్ వన్ బోట్ పదంలోనే బోట్ అనగానే 4 కాబట్టి డైరెక్ట్‌గా 4 డైరెక్ట్‌గా చెప్పేసి 4 ఫ్యాక్ట్ 4 ఫ్యాక్టర్ 20 డైరెక్ట్. సో, వెరీ బేసిక్‌గా ఇంట్రొడక్షన్ పాయింట్ పర్ముటేషన్స్. సో, ఇక్కడితో ఆపి నెక్స్ట్ కాంబినేషన్ దాని గురించి ఇంతవరకు మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి కూడా పద్ధతిగా నోట్స్ రాయాలి. నోట్స్ రాసుకొని చేయండి. తర్వాత మీకు డైరెక్ట్ క్వెషన్ చూడడం డైరెక్ట్ క్వెషన్ చూసి ఆన్సర్. మూడవ క్వెషన్‌కి వచ్చేటప్పటికి అందరికి క్లియర్‌గా అర్థమైంది. సో, ఏదైనా మేనేజ్ 2, 3 సార్లు మూడోసారి కొంచెం టైం పడుతుంది. మూడోసారి అన్నప్పటికి పెద్ద టైం పడుతుంది. తర్వాత నాలుగోసారి చూసేటప్పటికి చూస్తున్నాను. ఇది ఒక్కటే సీక్రెట్ ఆఫ్ సో, నెక్స్ట్ వీడియోలో నేను క్వెషన్ కాంబినేషన్స్